మీ వేడుకల్లో పండగల్లో భాగమైంది, ప్రతి ఇంట్లో విడదీయలేని బంధమైంది, మనందరి సంతోషపు చిరునామా అయింది KLM. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బడిబాట కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇటు కొమరం భీం ఆసిఫాబాద్లో కార్యక్రమం మొదలైన పరిస్థితి. మనతో పాటు మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క ఉంది. ఎట్లా చూడొచ్చు జిల్లాలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యంగా విద్యాలయాలను విద్యా వ్యవస్థను బాగుపరచాలన్నటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే అమ్మబడి పథకాన్ని కూడా ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి 15,000 స్కూల్ ఏవైతే ప్రైమరీ స్కూళ్ళకు దగ్గరగా ఉన్నాయో అవన్నీ కూడా నర్సరీస్గా మార్చి వాళ్లకు బుక్స్ కానీ టేబుల్స్ కానీ ఇతర యూనిఫామ్స్ కానీ ఫీడింగ్ కానీ అన్నీ కూడా ఇస్తున్నాము. అదేవిధంగా డిజిటల్ క్లాసెస్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళల్లో వచ్చే విధంగా రాబోయే కాలంలో గవర్నమెంట్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ స్కూలు ఇక్కడ ఇదంతా కూడా స్పెషల్గా వారు కాన్సన్ట్రేషన్ చేసి నిర్మాణం కూడా చేయించి అద్భుతంగా తీర్చిదిద్దిండ్రు. ఆసిఫాబాద్ జిల్లా యాక్చువల్గా చాలా వెనుకబడినటువంటి ప్రాంతము. ఈ ప్రాంతాన్ని మిగతా ప్రాంతాలకు ధీటుగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. సో ఈరోజు బుక్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా కొత్త ఒరవడి కూడా ఈరోజు మనం చేసినాము. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా కోటీశ్వర్లు చేయాలి అనేటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి పనిచేస్తూ ఉన్నారు. మా అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. నేను పంచాయతీరాజ్లో నాకు సెర్ఫ్ ఈ మహిళా సంఘాలన్నీ కూడా మా శాఖ కిందికి వస్తాయి. మరి సీఎం గారు ఇచ్చినటువంటి వర్క్ ఏదైతుందో యూనిఫామ్స్ పిల్లలందరికీ కూడా 15 లక్షల యూనిఫామ్ స్కూల్ మొదలైన రోజే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 30,000 మంది మహిళా సంఘం సభ్యులకు కూడా పని కల్పించడం జరిగింది. స్టీచింగ్ వర్క్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ గతంలో 50 రూపీస్ ఉండే ఒక జతకు, కానీ ఇప్పుడు 75 రూపీస్ పెంచడం జరిగింది. వాళ్ళకు పని కల్పించడం, మహిళల పనితనాన్ని గుర్తించడం, సేమ్ టైంలో ఎట్ ఏ టైంలో యూనిఫామ్స్ కూడా అన్ని స్కూళ్ళల్లోకి వస్తున్నాయి. గతంలో చూస్తే కొంతమంది మహిళలు పార్టిసిపేట్ చేసేది, తర్వాత ఎక్కువ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు కుట్టేది. దాని మూలంగా మన మహిళలకు కానీ మన ప్రజలకు నేరుగా లబ్ధి జరగడం లేదు. కాబట్టి ఈ రకంగా కుట్టును కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళ రిపేర్స్ కూడా అమ్మలకే ఇవ్వడం జరిగింది. ఇట్లా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మహిళలకు ఇస్తే వాళ్ళు మనసు పెట్టి పనిచేసి, ఎందుకంటే పిల్లల గురించి కానీ ఊరు గురించి కానీ ఒక తల్లిల పాత్రలో ఉంటారు. కాబట్టి కాంట్రాక్టర్ వ్యవస్థ కంటే ఇలా ఉంటే బాగుంటుందని సీఎం గారు ఆలోచించి ఇది చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏజెన్సీ స్కూల్స్ ఏదైతే ఉందో ఏజెన్సీ స్కూల్లో పరిస్థితి ఏంటి, ఏజెన్సీ స్కూల్లో టీచింగ్ పరిస్థితి ఏంటి, ఆదివాసీ పిల్లల్ని చదువుకు దగ్గర చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఏ విధంగా చేయబోతుంది ఏంటి? వాస్తవానికి గతంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే ఐటీడీఎల్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వమే స్పెషల్ జీవోలు తీసుకొచ్చి ప్రతి గూడెం ప్రతి తండాకు ఉద్యోగాలు ఇచ్చింది, టీచర్ ఉద్యోగాలు అవన్నీ. గతంలో చూస్తే ఆ జీవో నెంబర్ను కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రంలో మరి గతంలో సరిగ్గా చేయక అది కొట్టేయడం జరిగింది. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్తగా ఉద్యోగాలు రాక. కానీ ఇప్పుడున్నటువంటి స్కూల్ వ్యవస్థను ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్ అన్నీ కూడా బలోపేతం చేస్తాం, రివ్యూస్ పెట్టుకుంటున్నాం. అందరినీ కూడా విద్యా వ్యవస్థకు దగ్గరగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి అక్షరాస్యులు అయ్యే విధంగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఉన్నాం. ఖచ్చితంగా ఫలితాలు బాగుంటాయని తెలియదు. జిల్లాలో ప్రధానంగా ఇప్పటికే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు మొదటి రోజే ఇవ్వడానికి దృఢమైన సంకల్పంతో ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో పేదలకు విద్య అందే విషయంలో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో విద్య అందే విషయంగా ఏ విధంగా ప్రభుత్వం పనిచేయబోతుంది? అంటే ఈ గవర్నమెంట్ విద్య అనేది ఇవాళ ఈనాటి స్టూడెంట్స్ మనకు హ్యూమన్ రిసోర్స్, అంటే వాళ్ళే మానవ వనరులు, ఈ దేశ నిర్మాతలు. కాబట్టి ఫౌండేషన్ బాగా లేకుంటే ఫ్యూచర్ అనేది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్య కానీ వైద్యం కానీ ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత జ్ఞానవంతులుగా ఉండాలి. ఈ రెండు ఉంటే ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుంది. ఆ లక్ష్యంతో పనిచేస్తుంది. జిల్లాలో ఉన్న విద్యార్థులకు చివరిగా విద్యార్థులందరూ కూడా మనకి ఇంట్లో ఎన్ని కష్టాలున్నా ఆ పూటకు ఇబ్బందిగా ఉన్నా కానీ విద్య అనేది, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ద్వారా మనకు సమాజంలో గుర్తింపు ఉంటుంది, మనల్ని మనం నిలబెట్టుకుంటాం, మనకు కావాల్సినటువంటి జీవితాలను కూడా మనం సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలు పడైనా చదువుకోండి, చదువును మీ సొంతం చేసుకోండి. తప్పకుండా ఆ చదువు ద్వారా మీకు మంచి భవిష్యత్తు వస్తుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఆర్టీవీతో సీతక్క ప్రధానంగా చదువు విషయంలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే
మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. మనమైతే బడిబాటకు సంబంధించి నేరుగా క్లాస్లో ఉన్నాం. బడిబాటకు ఈరోజు ప్రారంభం కాబోతుంది. స్కూల్ ప్రారంభం అవుతున్న ప్రధానమైన మనం ఒకసారి క్లాస్ రూమ్లు కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రొజెక్టర్ ద్వారా కొంతమేరకు పూర్తిగా విద్యార్థులకు సంబంధించిన ఆ పూర్తి వ్యవస్థను చూపెట్టే ప్రయత్నం ఇటు సీతక్క చేశారు. అయితే మెరుగైన అంటే అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ సంఘాలతో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఇటు జిల్లాలో అభివృద్ధి పనులు జరిగే విధంగా ప్రయత్నం చేశారు. పూర్తిగా ఎటువంటి లోటుపాటు లేకుండా ఇటు జిల్లా యంత్రాంగం కూడా పనిచేసింది. మనం ఒకసారి చూడొచ్చు. అంటే ఆధునికమైన బోర్డ్స్తో పాటు జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ఈ విధంగా చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఆ విద్యార్థులకు విద్య అందే విధంగా ముఖ్యంగా ఇదే రోజు అంటే ప్రారంభం రోజే బుక్స్ ఇచ్చే విధంగా, ప్రారంభం రోజే ప్రధానంగా ఇటు యూనిఫామ్లు ఇచ్చే విధంగా పూర్తిగా జిల్లా అధికారులతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే పాఠశాలలు కొంతమేరకు అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా పాఠశాలలు ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, విద్యకు దూరమైనప్పటికీ కొంత ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రొజెక్టర్ ద్వారా ఒక చిన్న ప్రయత్నం అయితే చేశారు. సంఘాల ద్వారా స్కూళ్ళ నిర్మాణం చేసే ప్రయత్నం, అదేవిధంగా పెయింటింగ్ కావచ్చు, కరెంటు వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఇటు ఫ్యాన్స్ కావచ్చు, బల్బులు కావచ్చు, లైటింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. అయితే ముఖ్యంగా ఇటు అంగన్వాడీ సెంటర్కు సంబంధించి కూడా కొంత చూపెట్టే ప్రయత్నం ఇటు జిల్లా కలెక్టర్ చేశారు. దీనికి పూర్తి స్థాయిలో కొంత డెమో ఇచ్చే ప్రయత్నం కూడా సీతక్కకు చూపెట్టారు. సీతక్కకు చూపెట్టి పరిస్థితులు చూపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా విద్యకు ఎవరైతే చిన్నపిల్లలు అంగన్వాడీలో చేర్చే విధంగా 5 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు నేరుగా ప్రాథమిక పాఠశాలలో చేర్చే విధంగా అన్ని ఏర్పాట్లు జిల్లా అధికారులు చేస్తున్నామని ఇటు జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్స్ ఈరోజు ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ప్రధానంగా ఏజెన్సీలోని విద్యా వ్యవస్థపై కొంత పూర్తి ఏజెన్సీలోని విద్యా వ్యవస్థపై కొంత సమూలమైన ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు విద్య అందరికీ చేరువలో ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అధికారులతో ఇప్పటికే మాట్లాడామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులతో పాటు ముఖ్యంగా పాఠశాలలో ఉన్న ఎవరైతే ఇటు ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా డిఓ స్థాయి నుంచి టీచర్ల వరకు అన్ని ఏర్పాట్లు సంబంధించి అవగాహనకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని మేము చేశామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా అక్కడక్కడ కొన్ని పాఠశాలలు ఇబ్బంది ఉన్న విషయం వాస్తవమే అని అటు ఎడ్యుకేషన్ అధికారులు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి, కొంతమేరకు ఇబ్బంది ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే వాటిని అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పూర్తి ఏర్పాట్లు చేస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూడొచ్చు ప్రాథమికంగా కొంత యూనిఫామ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది యూనిఫామ్ పూర్తిగా ప్రాథమిక పాఠశాలలో యూనిఫామ్ పూర్తిగా ఈసారి డిజైన్ కూడా మార్చిన పరిస్థితి, యూనిఫామ్ డిజైను కలర్ మార్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రధానంగా అంటే వారి సైజును బట్టి నేరుగా ప్రాంతాలలో ఉన్న ప్రాంతాలలోనే వారికి టీచింగ్ వ్యవస్థను ఇటు కల్పించామని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ బుక్స్ కూడా అంటే సకాలంలో బుక్స్ అందించే విధంగా కూడా కొంత ప్రయత్నం జరిగింది. బుక్స్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చామని చెబుతున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్కూల్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏజెన్సీ ప్రాంతాల్లో నిజంగానే స్కూల్స్లో ఈరోజు ఓపెన్ అయ్యాయా లేదా అనే దానిపై కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో విద్య అందుబాటులో ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కలెక్టర్లు కూడా విద్యకు అందుబాటులో ఉండే విధంగా విద్యార్థులను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొమరం భీం, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇప్పటికే ఆ స్కూల్స్ ప్రారంభమైన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ ఈసారి సీతక్క చొరవతోనైనా స్కూళ్ళలో మార్పు వస్తుందా లేదా ఎదురు చూడవలసిందే. కెమెరా సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.